ధన్యుడు సొమ్ముతని అనుకోవాలా ఇక్కడ ఈ ఎపిసోడ్‌లో జన సైనికులందరూ? లేదా కాపు సామాజిక వర్గం అంటే వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారమే మాకు ఓటు శాతం చాలా పెరిగింది. స్థానిక ఎన్నికల్లో మాకు చాలా సీట్లు వచ్చినియి అని అనుకున్నారు కాబట్టి, ఆ ఓటు శాతం వెళ్ళిపోకుండా కాపాడుకోవాల్సిన జాగ్రత్త లేదంటే తీసుకోవాల్సిన జాగ్రత్త పవన్ కళ్యాణ్ ముందు ఏమన్నా ఉందా? పట్టించుకోరా? ఇంకేం లేదండి. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చంద్రబాబు సక్సెస్, పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్. చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూపెడతాడని నేను మీకు చాలాసార్లు చెప్పాను. ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఇదిగో ప్రజారాజ్యం వచ్చినప్పుడు ఇన్ని ఓట్లు వచ్చినాయి. ఆ తర్వాత చూస్తే 2014లో ఏం లేదు, మీ వల్ల మేము గెలిచామనుకోవద్దు, ఆ రోజు నన్ను చూసినే ఓట్లు వేశారు. 2019లో వచ్చేటికి మీకు వచ్చినటువంటి ఓట్లు ఇదిగో ఇక్కడిక్కడ, మీకు సెకండ్ రేంజ్లో వచ్చింది, ఇక్కడ ఇట్లాగొచ్చింది. తర్వాత స్థానిక ఎన్నికల్లో మా వాళ్ళు మీతో పొత్తు పెట్టుకున్న చోట్లనే మీరు సాధించారు. అంటే ఆ ప్రజెంటేషన్ ఈయనకి నచ్చి ఉండొచ్చు, ఈయనకి నచ్చి ఒప్పుకుని ఉండొచ్చు. ప్రజలకు నచ్చాలని ఏం లేదు కదా, కాపు సామాజిక వర్గాన్ని నచ్చాలని ఏం లేదు కదా. ఈయన మీద జనసేన అధికారంలోకి రావాలి, పవన్ సీఎం అవ్వాలి అనుకునే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాలని ఏం లేదు కదా. ఇప్పుడు బేసిక్గా నేను లాస్ట్ ట్రిప్ పవన్ కళ్యాణ్ ఈ మొక్క మాట్లాడిన రోజు ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వనన్న రోజు అని చెప్పా, కాపులు ఇంకో 15 ఏళ్ళు వదిలేసేయండి మీరు అని చెప్పేసి. గుర్తుందా? ఆ రోజునే చెప్పాను, ఇంకా కాపులు మర్చిపోండి, ముఖ్యమంత్రి పదవి లాంటిది ఆల్టర్నేటివ్